మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తెలుసుకోవాలనే ఆరాటం ఉన్నా ఎదురుపడి ప్రశ్నించలేను. గొడవ పడ్డానికి నాకు ధైర్యం లేదు. మనం వెళ్ళి అడిగితే చెప్పడం కాదురా, తనంతట తాను చెప్పాలి. అప్పుడే ఏ దాపరికం లేకుండా అన్ని విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. కొంతకాలం నిరీక్షిద్దాం. అయినా చెప్పకపోతే ఇలాగే ఈ నిర్లిప్తాన్ని అలవాటు చేసుకుందాం. మనం అడిగితే తన ఆత్మాభిమానం దెబ్బతింటుంది. అసలు మాట్లాడడానికి కూడా అంగీకరించకపోవచ్చు. మనం అడిగామని ఇంకా బాధపడుతుందే తప్ప తన గుండెల్లో దాచుకున్న నిజాన్ని బయటికి చెప్పదురా. ఏదో ఒకరోజు మనలాగే తను మదన పడుతుంది. చెప్పాలని, మనతో చెప్పుకోవాలని ఆరాటపడుతుంది. అప్పటిదాకా ఓపిగ్గా వెయిట్ చేయడమే. అసలు నేను గతంలో లాగా మళ్ళీ మీ అమ్మకి ఎదురుపడి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు తరుణ్. ప్లీజ్ తరుణ్, నన్ను అర్థం చేసుకో. అవునమ్మా. వచ్చారా? ఇంకా రాలేదేంటా అని మీ గురించే అనుకుంటున్నాను. అమ్మా, నాన్న నాకు ఈ గోల్డ్ చైన్ కొనిచ్చారు. బాగుందా? నాకు కొనివ్వాల్సింది పోయి ఈయనెప్పుడు కూతురికే బంగారం దిగ్గేయాలని చూస్తాడు. బాగుందమ్మా, చక్కగా ఉంది. బంగారు బొమ్మకి ఈ బంగారు ఆభరణం ఇంకా అందాన్ని తెచ్చిపెడుతుంది. బాగుంది కదమ్మా. నాకు కూడా ఈ చైనే నచ్చింది. నాన్నకు కూడా నచ్చింది. బాలు కూడా బాగుందన్నాడు. నీకేది నచ్చితే మీ నాన్నకి అదే నచ్చుతుంది. నా బుజ్జి తల్లి నా కూతురు కదా, తన ఇష్టం నా ఇష్టం ఎప్పుడు ఒకటే. అంతేగా, కాదని ఎవరంటారు? అనే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఆ శారద, చెప్పడం మర్చిపోయాను. ఇందాక దారిలో వస్తుంటే పూజారి గారు కనిపించారు. రేపు చాలా మంచి రోజట. గుడికి వెళ్ళి బుజ్జమ్మ పేరు మీద అర్చన చేస్తే బాలారిష్ట దోషాల నుంచి ఏ దోషం ఉన్నా తొలగిపోతుందట. రేపు మనం గుడికి వెళ్ళి ఖచ్చితంగా అర్చన చేద్దాం. ఏమంటావు? మీరు వెళ్దామన్నాక నేను వద్దంటానా? ఏదైనా ధరణికి మంచి జరగాలనే కదా మన కోరిక. అలాగే వెళ్దాం. నాన్న, పూజారి గారు ఏవో సామాన్ల లిస్ట్ ఇచ్చారు కదా, అవన్నీ ఇంట్లో ఉన్నాయో లేదో చూస్తానమ్మా. చూడు శారదా, ఈ లిస్టులో ఉన్న సామాన్లన్నీ ఇంట్లో ఉన్నాయో లేదో చూడు. ఈ సామాన్లన్నీ ఇంట్లో ఎందుకుంటాయండి? ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు తెచ్చారు గనక? సర్లే, దెప్పి పొడుపు మాటలు ఆపి ఆ లిస్టులో ఇవ్వు. నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరెందుకు నానా తిరిగి తిరిగి వచ్చారు? నేను వెళ్ళి తీసుకొస్తాలే. శారదా, బాలుకు ఆ సామాన్ల గురించి ఏం తెలుసు? మంచి చెడు తెలియదు కదా. నువ్వు వాడు వెంట వెళ్ళి ఇద్దరూ కలిసి సామాన్లు తీసుకురండి. ఇదిగో బుజ్జి తల్లి, పద. అమ్మా అమ్మా, వెళ్దామా? బుజ్జి తల్లి, చైన్ జాగ్రత్తగా దాచుకమ్మా. నాన్నా, ఇది మీరిచ్చిన గిఫ్ట్. దీన్ని
నా ప్రాణం కంటే భద్రంగా దాచుకుంటాను. అలాగే తల్లి, జాగ్రత్తగా దాచుకో. అక్కా రారా కేశవ, రా. మీ అక్క బాలు కలిసి మార్కెట్కి వెళ్ళారు గాని ఏంటి విషయం? నాకు కావాల్సింది కూడా అదే. దేవుడు గొప్ప సాయం చేస్తున్నాడు. బావా, నీకోసమే ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తెప్పించా. 2 పెగ్గులు లాగిస్తావా? అరే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? బావా, నీ గురించి అక్క చెప్పిందిలే, అప్పుడప్పుడు హ్యాపీగా మందేస్తావని. అక్కడ నువ్వు తాగుతావో తాగవో, ఎవరితో తాగుతావో నాకేం తెలుసు. ఏదో బావ కదా, నా మర్యాద నాది. పద బావా, నీ గదికెళ్ళి మందు తాగుదాం. వద్దురా, ఇంట్లో ముందు తగ్గటమేంటి? పైగా భుజం ముందుగా బావద్దు. ధరణి, మీ నాన్న ఎప్పుడో ఒకసారి కాస్త సంతోషంగా ఉండటం కూడా నీకు ఇష్టం లేదా? ఏం మాట్లాడుతున్నావు మావయ్య? నాన్న సంతోషం కన్నా నాకు కావాల్సిందేముంది? మరి మీ నానేంటి ఇలా అంటున్నాడు? నేనేదో ప్రేమగా అంత మర్యాద కోసం మందు బాటిల్ తెస్తే బావ వద్దురా, బుజ్జి ఉందిరా, బాగోదురా అంటున్నాడు. ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా బావకి కాస్త ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. కష్టపడి వచ్చాడు. ఏమంటావు ధరణి? నాకు నాన్న విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు. ఏదైనా నాన్నిష్టం. నాన్న, మీకు ఇష్టమైతే నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. లైట్గా తీసుకోండి. జస్ట్ హ్యాపీనెస్ కోసమే. అలాగే. నేనున్నానని మీరేం మొహమాట పడాల్సిన అవసరం లేదు. అది కూతురంటే అలా ఉండాలి. తండ్రి సంతోషం కోరుకునే కూతురు నీకుండడం గొప్ప అదృష్టం బావా. సర్లే ఆపరా, పద బయటికెళ్దాం. ఇంట్లో ఏం బాగుంటుంది? సరే బావా, నీకంత ఇంట్లో మందు తాగడం బాగోదు అనిపిస్తే బయటికి వెళ్దాం పదా. బయటికి ఎక్కడికి వెళ్దాం అంటావు? ఎక్కడికో అక్కడికి వెళదాం పదా. ఏంటి బావా, ఇంత ఇల్లు ఉంచుకొని అంత మందు తాగడానికి మనకు చోటే దొరకదా? నాన్న, ఇంట్లో కాకపోతే బయట కూర్చోండి నాన్న. అంతేకాని ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? చూసావా, నువ్వు బయటికి అడుగు వేస్తే అలిసిపోతావని ప్రేమతో అంటుంది బావా. పద అలా కూర్చుందాం. బావా, నువ్వు వెళ్ళు, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. పద. మావయ్య, ఒక్క నిమిషం. మావయ్య, ఇవిగో నువ్వు అప్పుగా ఇచ్చిన డబ్బులు. మొత్తం లెక్క చూసుకో. ఏంటి ధరణి, నీ మీద నమ్మకం లేదని లెక్క పెట్టుకోమంటున్నావా? నిన్ను నమ్మకపోతే నా బ్రతికెందుకు? నేనేమైనా నిన్ను అడిగానా? మన మధ్య ఈ పుచ్చుకోడాలు తిరిగి ఇవ్వడాలు అవసరమా? ఏదో నీ చదువుకి ఇబ్బంది కలగకూడదని నేనేదో సాయంగా ఉంటుందని ఇస్తే నువ్వు లెక్క పెట్టుకోమని ఇస్తావా? ఇదేం పద్ధతిగా లేదు. చూసావా బావా, నేనేదో దాన్ని డబ్బులివ్వు అని నిలదీసి అడిగినట్టు ఎలా తీసుకొచ్చి చేతిలో పెడుతుందో. తీసుకుంటే నాకెంత అవమానం. వద్దు ధరణి, ఆ డబ్బు నీ దగ్గరే ఉంచుకో. రేయ్, తీసుకోరా, నీ అవసరాలు నీకుంటాయిగా. అవసరానికి ఇచ్చావు, ఆ అవసరం తీరిపోయింది. తనకు డబ్బులు నేనే ఇచ్చాను, ఇప్పుడు ఇస్తుంది. తీసుకోరా, నీకు అవసరాలుంటాయి కదా. సరే బావా, నువ్వు చెప్తున్నావు కాబట్టి తీసుకుంటున్నాను. అమ్మయ్యా, పెద్ద భారం దిగిపోయినట్టుగా ఉంది. బావా, పదా. పద. తీసుకో బావా. నువ్వు తీసుకోవేంటి కేశవా? బావా, నాకు పెద్దగా అలవాట్లేదు బావా. నీకోసమే, నువ్వు హ్యాపీగా ఉండాలనే వెతికి మరీ ఫారెన్ బ్రాండ్ పట్టుకొచ్చాను. కాని బావా, తీసుకో బావా. కాని బావా.
చూసావా రచన? అమ్మ చాలా డిఫరెంట్ గా ప్రవర్తిస్తుంది కదా. ఊరు వెళ్ళిపోదామంటుంది, మళ్ళీ నోనో వెళ్ళడం లేదు, ఇంట్లోకి వెళ్దాం అంటుంది. తనేదో అర్జెంట్ పని మీద అలా వెళ్ళిపోతుంది, తిరిగి వస్తుంది, కానీ ఏం చెప్పదు. ఇదివరకు అడిగితే దాటేసేది, ఇప్పుడు నోరు మూయిస్తుంది, అరుస్తుంది, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. పట్టాల మీద శవం అవుతానని ఎలా మన్ని లాక్ చేసిందో చూసావా? ఊర్లో వాళ్ళందరి దగ్గర మంచిది అనిపించుకుంటుంది, కానీ మన మనసుని నలిపి చంపేస్తుంది. పొద్దున వాళ్ళెవరినో ఇంటికి తీసుకొచ్చింది కదా, వాళ్ళతో చూడు ఎంత మర్యాదగా, ఎంత మంచిగా, ఎంత గొప్పగా బిహేవ్ చేసిందో. సరేలే అక్క, చూస్తూనే ఉన్నాం కదా, మళ్ళీ చెప్పుకోవడం ఎందుకో. అయినా ఇంకెన్ని రోజులు? డిటెక్టివ్కి మన పని అప్పచెప్పాం కదా, ఆవిడ మన నాన్న ఎవరో కనిపెట్టేస్తుంది అంటున్నావు కదా, ఫినిష్. తను మన నాన్న ఎవరో చెప్పకపోయినా నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం. అవునక్క, ఆ డిటెక్టివ్ చెప్పిన టైం అయిపోయింది కదా, ఇంకా ఫోన్ చేయలేదేంటి? తనే కాల్ చేస్తుంది రచన. మేఘనా గారు, మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. చెప్పండి, మా నాన్న ఎవరో తెలిసిందా? మీరిచ్చిన టాస్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాను. రేపు నేను చెప్పిన ప్లేస్కి బ్యాలెన్స్ అమౌంట్ తీసుకుని రండి, అక్కడంతా మీకు వివరంగా చెప్తాను. మేడం, మీరు చెప్పినట్టుగానే మేమంతా చేస్తాం, కానీ మా నాన్న ఎవరో కనిపెట్టేశారా? ఒక్కసారి ఆయన ఎవరో చెప్తారా ప్లీజ్? చూడు, ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ డీటెయిల్డ్గా మీకు చెప్పాల్సింది చాలా ఉంది. రేపు ఉదయం మనం కలుద్దాం, రెడీగా ఉండండి. అరే, ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుందంటే నాన్నెవరో తెలిసిపోయి ఉంటుందిరా. అది సరే అక్క, మిగతా 25,000 ఎలా అరేంజ్ చేద్దాం? ఎవరిస్తారు? అరే, మనకి నాన్న ముఖ్యం, డబ్బు ఏదో ఒక విధంగా సంపాదిద్దాం, నువ్వేం టెన్షన్ పడుకో. అది కాదక్క, మనం డబ్బు ఇవ్వన్నదే ఆవిడ చెప్పదు కదా. ఆ విషయం నాకు వదిలేరా, నేను చూసుకుంటానన్నాను కదా, సరేనా? బావా, ఇంకో పెగ్గు పోస్తున్నా. చాలేరా, ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. తాగు బావా, ఫుల్గా సాటిస్ఫై అయ్యేదాకా తాగాలి. మళ్ళీ ఎప్పటికో కదా బావా కలిసి మళ్ళీ పార్టీ చేసుకునేది. తీసుకో బావా. బావా, హ్యాపీ కదా? ఫుల్ హ్యాపీ కదా? ఈ మంచి మూడ్లో నేను ఒక మాట నిన్ను అడగాలనుకుంటున్నాను బావా. నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు? అడుగు, ఏదైనా అడిగేసిరా. ప్రతాప్రా, మాట తడబడొచ్చు కానీ మాట తప్పడు. అడుగు. అదే బావా, ధరణి చదువు అయిపోవచ్చింది కదా, పెళ్లి చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఉంటే గింటే వేరే సంబంధం వెతకడం ఎందుకు బావా? అయిన వాణ్ణి, వరసైన వాణ్ణి, నీకు కావలసిన వాణ్ణి, అక్కకి తమ్ముణ్ణి, నీకు బామర్దిని, ధరణికి చిన్నప్పటి నుంచి మంచి చెడు చూస్తున్నవాణ్ణి, పైగా అదంటే బాగా ఇష్టపడేవాణ్ణి. దాన్ని నాకిచ్చి పెళ్లి చేస్తే దాని లైఫ్ అంతా హ్యాపీగా గడిచిపోతుంది బావా. కేశవ, నువ్వు జోక్ చేస్తున్నావరా? జోకేంటి బావా జోకు?
నీతో నేను వేల కొలాలు చేస్తానా? సీరియస్గానే అడుగుతున్నాను. అదంటే నాకు చచ్చే అంత ఇష్టం బావా. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. బంగారంలా చూసుకుంటాను బావా. గుండెల మీద పెట్టుకుంటాను. అరే, నువ్వు గుండెల మీద పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ నిన్ను దాన్ని గుండెల్లో పెట్టుకుని పెంచానురా. అది నా ప్రాణంరా. ఏదో మందు తాగానని పిచ్చి పిచ్చి వాగుడు వాగకు. మాటలు కాస్త జాగ్రత్తగా రాని. నా బుజ్జిని నీకిచ్చి పెళ్లి చేయడం ఏంట్రా? గొప్పగా చదివిస్తాను. బ్రహ్మాండమైన పెళ్లి కొడుకును తీసుకొస్తాను. దర్జాగా పెళ్లి చేస్తాను. నీలాంటి వాడికి ఎందుకు ఇస్తానురా? మంచి జాబు, సెటిల్ అయిన కుటుంబానికి నా బుజ్జమ్మను పంపిస్తాను. సరేలే బావా, నీకు దాన్ని నాకివ్వడం అంత కష్టంగా ఉంటే వద్దులే. నువ్వు మత్తులో ఉన్నావు, నా గురించి తప్పుగా అనుకుంటున్నావు. నిన్నిప్పుడు బలవంతం చేయలే, నేనేం పట్టించుకోనులే బావా. వదిలే బావా, ఇంతటితో ఈ విషయం వదిలే. ఏదో నాకు అదంటే ఇష్టం కాబట్టి మనసులో మాట చెప్పాను. నువ్వు కూలైపో, సరేనా? అది అలారా దారికి. నువ్వేం మనసులో పెట్టుకోకు, నేను మనసులో నుంచి తీసేసా. ఓకే బావా. ఏమైందన్నా? ఏంటా సౌండ్? ఏంటి మావయ్య, తలుపేసావేంటి? మా నాన్నని బయట పెట్టావేంటి? ధరణే, లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నా, నన్ను పెళ్లి చేసుకో. నిన్ను మహారాణిలా చూసుకుంటానే. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మావయ్య. ఫస్ట్ డోర్ ఓపెన్ చేయి. నాన్న బయట ఉండిపోయారు. తప్పుడు ఆలోచనలతో తప్పుడు పనులు చెయ్యాలని చూస్తే మర్యాదగా ఉండదు. వెళ్ళిపో మావయ్య బయటికి. వెళ్ళేవాణ్ణి అయితే లోపలికి వచ్చి
గడి ఎందుకు పెడతానే? హ? నువ్వు మాటలతో వినే రకం కాదని నాకు తెలుసు. అందుకనే నిన్ను నేను ఎలా లొంగ తీసుకోవాలో అలాగే లొంగ తీసుకుంటాను. నిన్ను నాదాని చేసుకుంటాను. నో అన్న బాధే చచ్చినట్టు నీకు నాకు పెళ్లి చేసేలా చేస్తానే. ఏయ్, రా. మావయ్య మర్యాదగా వదులు మావయ్య. నాన్న 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 నాన్న. ధరణి, నువ్వు ఎంత అరిచినా మీ నాన్న రాలేడే. మావయ్య మర్యాదగా వదులు. నాన్న నాన్న తొందరగా రా నాన్న. మావయ్య పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. ఈ రోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదే. రావే. ఓ. ఏయ్. ధరణి, ఆగు ఆగు. ఏయ్. ఏయ్. ఏయ్, ధరణి, ఆగు. బుజ్జమ్మా, ఏయ్. నాన్న బుజ్జమ్మా, నాన్న బుజ్జమ్మా, వదులు మావయ్య. నాన్న బుజ్జమ్మా, నాన్న బుజ్జమ్మా. వదులు మావయ్య. నాన్న నాన్న బుజ్జమ్మా. ఏయ్. నాన్న త్వరగా రా నాన్న. బుజ్జమ్మా. మావయ్య వదులు మావయ్య. మనం డిటెక్టివ్ దగ్గరికి వెళ్ళాలి, మర్చిపోయావా? మీరు డిటెక్టివ్ అని నాకు తెలుసు. మధు ఎందుకు మిమ్మల్ని హైర్ చేసుకుందో కూడా నాకు బాగా తెలుసు. వాళ్ళని కలిసి వాళ్ళకి ఏ వివరాలు చెప్పకుండా వెళ్ళిపోతే మంచిది. వాళ్ళ గురించి వివరాలు ఆ అమ్మాయికి చెప్పడం నా ధర్మం. నేను చెప్పి తీరుతాను.